హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ అల్లు అర్జున్ గారి మీద జరుగుతున్న నెగిటివిటీ నాకు తెలిసి ఇండియాలో ఏ హీరో మీద జరగట్లేదు భయ్య. మొన్నేమో ఎవరో పోడ్కాస్ట్ ఏమో ఆయన మీట్ అవ్వాలంటే ఒక 42 రూల్స్ ఉంటే ఆయన మేనేజర్ వచ్చి మనతో మాట్లాడుతాడు. ఆయన వెంటనే మాట్లాడు, ఆయన కళలో కలిపెట్టి చూడకూడదు, ఆయనకి హగ్ ఇవ్వకూడదు, ఆయనకి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఆయన టచ్ చేయకూడదు, ఇంకా సో బ్లా 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 అని రకరకాల నాన్ సెన్స్ ఎంత ఏదో మాట్లాడింది. ఓకే, ఆవిడకి జరిగిందో మరి జరగలేదో, అది ఎవరైనా కల్పించారో అనే విషయాలు పక్కన పెడితే దాని మీద అల్లు అర్జున్ గారి తాలూకా పిఆర్ టీమ్ అంతా కూడా ఒక కంప్లైంట్ రేస్ చేయడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీస్ట్ సినిమా మీద కూడా ఒక భయంకరమైన నెగిటివ్ టాక్ అయితే నడుస్తుంది భయ్య. అదేంటంటే ఇప్పటికే ఈ సినిమా వల్ల సన్ పిక్చర్స్ వాళ్ళకి 32 కోట్లకు పైగా నష్టం అంట. అంటే లాస్ట్ టైం ఏదైతే అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్లో సినిమా అనగానే ఇండియా ఒక్కసారిగా షేక్ అయింది. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా అనేది అట్లే డైరెక్షన్లో ఎలా ఉంటుంది అనేది మనందరం చూసాం. ఒక క్లియర్గా చెప్పాలంటే అదిరింది. కానీ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే విజయ్ గారికి ఉన్న స్టార్డమ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా వరకు కంట్రిబ్యూషన్ అట్లీ గారిది కూడా ఉంది. ఆ పోలీసుడు కానీ విజిల్ కానీ అదిరింది కానీ ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉంటాయి. కమర్షియల్ సినిమాలు ఇలా కూడా తీయొచ్చా అనే రేంజ్లో ఉంటాయి. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారితో కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 1000 కోట్లకు రాసుకుంటున్న డైరెక్టర్తో పుష్ప 2 లాంటి ఆల్ టైమ్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అయిన అల్లు అర్జున్ గారి సినిమా, ఆ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా అనగానే మామూలు బజ్జిపోయాలి. సో దానికి తోడుగా సన్ పిక్చర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకి కేవలం డైరెక్టర్కే 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు, 220 కోట్ల వరకు అల్లు అర్జున్ గారికి రెమ్యునరేషన్, అది ఇది అని చాలా భారీ హైప్తో ఓపెన్ అయింది సినిమా. ఇది ఏకంగా ఏంటంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా అబ్బురపరిచే విధంగా, హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ అమ్మాయి ఏంట్రా ఎలా తీస్తున్నారు అనే రీతిలో ఉండబోతుంది, అది ఇది అని చాలా పెద్ద పెద్ద మాటలు వినిపించాయి. కానీ ప్రజెంట్ మాత్రం మరి ఇది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా, నిజంగా నష్టం జరిగిందో తెలియదు. కానీ మొన్న ఈ మధ్య అట్లీ గారు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. నాకు ఏఏ టెక్నీషియన్స్ ఎవరైనా సరే, ఏఏ డెవలపర్స్ ఎవరైనా సరే నాకు కావాలి అని చెప్పి. దానికి అంటే చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే మొన్న ఏదైతే షూట్ చేశారో ఆ షూటింగ్ పోర్షన్ అంతా కూడా యూఎస్ఏ ముంబైలో ఏదైతే షూట్ చేశారో అదంతా కూడా అటు డైరెక్టర్ గారికి కానీ అల్లు అర్జున్ గారికి కానీ అసలు నచ్చలేదట. సో దాని ఫలితమే ఇప్పుడు ఏఏకి వెళ్తున్నారు అనే ఒక చిన్న న్యూస్ అయితే బయటకు వస్తుంది. కాకపోతే అంతా ఏఏలో చేసి ఇన్ని కోట్లే అన్ని కోట్లే అని చెప్పి ఇంకా జనాల దగ్గర డబ్బులు దొబ్బేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒక ఫీల్ అయితే, ఒరిజినల్గా డైరెక్షన్ విఎఫ్ఎక్స్ అవి వాడడం వేరే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే షూట్ చేస్తారో దాదాపు 1 కాదు 2 కాదు 30 కోట్ల వరకు నష్టం అనే మాట ఏదైతే ఉందో ఇది నిజంగా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎందుకంటే ఎస్, ప్రతి సినిమాకి ఇలా జరుగుతుంటుంది భయ్య, ఇదేం కొత్త కాదు. ఈవెన్ మనకి రాజమౌళి గారి ఏగా సినిమా టైంలో కూడా 6 నుంచి 7 కోట్ల వరకు నష్టం జరిగింది. అది కూడా కేవలం ఒకటి, అంటే ఆయనకి ఆ ఏదైతే విఎఫ్ఎక్స్లో రూపొందించారో ఆయనకి నచ్చలే. అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముఖం మీద చెప్పేసి ఇలాగైతే సినిమా రిలీజ్ చేయదు, కావాలంటే డబ్బులు ఇచ్చేస్తానని కూడా రాజమౌళి గారు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఆయన అనుకున్న విధంగా తీసిన తర్వాత ఏగా అనే సినిమా ఎలాంటి సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారి మీద వస్తున్న ప్రతి దాన్ని నెగిటివ్ చేసి పడిచేయాలి అని చెప్పి మరి ఏవైనా దుష్టశక్తులు కానీ లేదంటే బాలీవుడ్ శక్తులు కానీ అంటే ప్రయత్నిస్తే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఇలాంటి న్యూస్లన్నీ కూడా పాపం అల్లు అర్జున్ గారి మీద వస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా అనుకున్న విధంగా వెళ్ళట్లేదు, ఇప్పటికే 30 కోట్ల వరకు నష్టం. ఎస్, ప్రతి సినిమాకి షూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులో 30 కోట్ల నష్టం అంటే 1000 కోట్ల హీరోకి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ చిన్న సినిమాల పరంగా చూసుకుంటే 30 కోట్లతో 10 సినిమాలు తీయచ్చు, 3 కోట్లేసి చెప్పి. సో ఆ లెక్కలను పక్కన పెడితే ఈ రీషూట్లు రీషెడ్యూళ్ళు ఇవన్నీ కామనే. కానీ ఒకటే చెప్తున్నా, అట్లీ గారిది అల్లు అర్జున్ గారిది ఎప్పుడైతే ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ అవుద్దో ఇంకా మీకు అంటే ఒక రకమైన ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే దీన్నమ్మ ఇదా వీళ్ళు ప్లాన్ చేసింది అనే రేంజ్లో మీకు ఉంటుంది. ఇది నా హామీ. అసలు అట్లీ రోబో శంకర్ గారి దగ్గర శిష్యరకం చేశాడంటే ఒకసారి ఊహించుకోండి. రోబో లాంటి సినిమా కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, ఆయన సలహాలు ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు అందులో కూడా. సో అలాంటి అట్లీ గారు అల్లు అర్జున్ గారి సినిమాని ఎందుకు తక్కువ చేసి చేస్తాడు? సో ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ 22 సినిమా ఎప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినా సరే ఇండియా కాదు ప్రపంచం షేక్ అవ్వబోతే ఇది రాసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ భయ్య, మన ఎన్టీఆర్ గారి అభిమానులకి మాత్రం నాకు తెలిసి ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి ఈ కాంబినేషన్ సినిమా నాకు ఇంకా ఎన్టీఆర్ గారి అభిమానులకి ఒక పెద్ద పండగ కాదు. కానీ ఒక కొన్ని సంవత్సరాల పాటు ఒక సింహాద్రి సినిమా ఎలాంటివి అంటే గుర్తింపు తీసుకొస్తుంది ఎన్టీఆర్ గారికి, దానికి మించి ప్రపంచవ్యాప్తంగా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా దుమ్ము దులపబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఒక అఫీషియల్ లుక్ కానీ, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అసలు సినిమా టైటిల్ కూడా ఏంటో అనౌన్స్ చేయలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 150,00,00,000 పెట్టి ఈ సినిమాను కొంటున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ సినిమా మీద ఎలాంటి క్రేజ్ ఉందో. ఓకే. సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాతో, లేదంటే ఒక కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత, ఒక పోస్టర్ రిలీజ్ అయిన తర్వాతో ఆబ్వియస్లీ అంటే ఎన్టీఆర్ గారు అంటే పాన్ ఇండియా హీరో కాబట్టి బిజినెస్ జరుగుతుంది. కానీ అవేవీ లేకుండా జస్ట్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఈ 2 పేర్ల మీదే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు 150,00,00,000 ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే ఇది మామూలు రచ్చ కాదు. ఊర్ర మాస్ రచ్చ. ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ గారి అభిమానులు ఏదైతే వార్ 2 తర్వాత ఎందుకురా మావోడు ఇలాంటి సినిమా తీసారని ఎవరైతే ఫీల్ అయ్యారో ప్రతి ఒక్కరికి ఏ విధమైన ట్రోల్స్ చేశారో ఎన్టీఆర్ గారు అందరికీ తెలిసిందే. కానీ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా మాత్రం ముఖ్యంగా జార్డన్లో ఏవైతే కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశారో అవి మాత్రం అంటే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని సీన్స్ అంటున్నా. ఇంకెంతకు మించి ఇంకేం కావాలన్న అసలు మన తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకి డే బై డే పెరుగుతుందే తప్ప ఎక్కడ ఆగట్లేదు. దీని ఫలితమేమో కొంతమంది బాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ క్రిటిక్స్, బాలీవుడ్ ఈ సినిమా రివ్యూస్ చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకంత నిజంగా చెప్పాలంటే మన తెలుగు హీరోలు ఇమేజ్ని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎవడు ఎంత తొక్కాలనుకున్నా సరే ప్రజెంట్ జనరేషన్లో మాత్రం టాలీవుడ్ అనే సినిమా బాలీవుడ్ని కాదు హాలీవుడ్ని ఏలబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇక వారణాసి ఇవన్నీ వచ్చేసరికి ఆ రేంజ్ ఎలా ఉంటుందంటే ఇంకా వారణాసి అది వేరే, ఇంకా అది ఒక వేరే సామ్రాజ్యం. అది ఇంకా ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ సినిమాయే. ఒక అవెంజర్స్, ఒక స్పైడర్ మ్యాన్ ఎలా అయితే రిలీజ్ అవుతుందో ఆ రేంజ్ రిలీజ్ ప్లాన్ చేస్తాడంట రాజమౌళి. అంటార్క్టికాలో మన అంటే షూటింగ్ చేసుకున్న మొదటి ఇండియన్ సినిమా అంటే చూడండి భయ్యా, అసలు పర్ఫెక్షన్లో రాజమౌళి గారిని కొట్టేది ఇంకా ఏ డైరెక్టర్ ఎవడు ఉన్నాడు. రాజమౌళి గారు మహేష్ బాబు గారిని తీసుకెళ్ళి జంతువుల మధ్య పెట్టడం ఏంటి, సౌత్ ఆఫ్రికాలో నిజమైన జంతువుల మధ్య వదిలేయడం ఏంటి, అసలు ఆ సఫారీ అవన్నీ ఊహించుకుంటుంటే వారణాసి అనే సినిమాతో హాలీవుడ్కి ఇంకా ఎలా ఉంటుందంటే దీన్ని అమ్మాయి ఎక్కడి నుండి వచ్చారా ఈ టాలీవుడ్లో అని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఏంటి భయ్యా 2,000 థియేటర్లో, హాలీవుడ్లోనే 2,000 థియేటర్లు పైగా 120 దేశాల్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలో తెలియట్లేదట. అన్ని లాంగ్వేజ్ అంటే 120 దేశాలకు పైగా సినిమాని రిలీజ్ చేస్తానంటే యూఎస్లోనే దాదాపు 2,000 అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే దాదాపు 2,000కు పైగా థియేటర్లు ప్లాన్ చేస్తున్నారంటే రాజమౌళి మామూలు ప్లాన్ చేయలేదు. ఈ సినిమాతో ఇదిరామ తెలుగువాడి సత్తాని ప్రపంచ సినిమాకి తెలియజేయబోతున్నారు రాజమౌళి. రాసి పెట్టుకోండి. అల్లు అర్జున్ గారు అట్ ద సేమ్ టైం ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు, ఇక వారణాసి సినిమాతో మహేష్ బాబు గారు, రాజమౌళి గారు ప్రపంచ సినిమాని ఏలబోతున్నారు.